హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు ట్యూస్డే. ట్యూస్డే అయితే వీళ్ళు నాన్ వెజ్ తెచ్చుకుంటారు కదా. చికెన్ మటన్ తెస్తే చేసేస్తుండే అయిపోతుండే, కానీ వీళ్ళు రొయ్యలు ఫిష్ రెండు చెప్పారంట. సో ఇక్కడ చెరువు ఉంటుంది కదా, సో డ్యామ్ కడిగి పట్టుకొని వస్తారనమాట. సో టైం పడుతుంది చెప్పలేము, మధ్యాహ్నం అన్నా కావచ్చు, సాయంత్రం అన్నా కావచ్చు. అప్పటిదాకా పిల్లలు స్కూల్కి ఏం తీసుకెళ్ళాలి. నేనేమో ఆలు బాయిల్ చేసుకున్నా. సో చూడండి, నేను వచ్చేసి ఆయిల్ అయితే బాయిల్ చేసుకున్నాను అనమాట. సో ఆలు కర్రీ చేసుకుంటా. ఎక్కువగా ఆలు బోర్తా వేసుకుంటుండే కదా. సో ఈరోజు ఆలు కర్రీ చేసుకుందామని చెప్పేసి ఉడకబెట్టినా. కానీ మాకు తెలిసిన పిల్లలైతే తిన్నారు, అవి ఖచ్చితంగా తిన్నారు. రసం అన్నీ వేసుకెళ్దామని అనుకుంటున్నా, కానీ కడుపునీడ తింటారో తినరో అని చెప్పేసి ఇంకా ఎగ్స్ ఉన్నాయన్నమాట. సో ఎగ్ రైస్ అయితే చేస్తాను. మా హస్బెండ్కి చెప్పిన ఎగ్ రైస్ చేస్తాను, నీకు కూడా చేస్తాను. ఫిష్లో వచ్చే వారికి రాత్రి, ఒకవేళ మధ్యాహ్నం తెచ్చినా ఇంకా వండుకునే వారికి రాత్రి అవుతుంది. మధ్యాహ్నం వారికి కూడా అంటే ఏం లేదు, మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నమే చేస్తే పిల్లల కాడికి తీసుకుపో అన్నాడు. పిల్లల కాడికి తీసుకుపోతే అతను కూడా ఆలు కర్రీ తిన్నాడు. వాళ్ళకి గట్టి కూరలు ఉంటే చపాతీలు రొట్టెలు కావాలా. ఇంకా వేస్తా, ఒక గ్లాస్ అంతా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా, వాళ్ళు అనుకుంటే అవుతుంది. ఇంకొక గ్లాస్ 1.5 గ్లాస్ పెట్టిన గ్లాస్ ఉంటే నాకు అవుతుంది. ఇంకా రాత్రికి ఫిష్లు కనుక తెచ్చుకుంటే మళ్ళీ అందులోకి ఏం చేయమంటారో అది చేయాలి. సో వీళ్ళకి ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట. ఇంగ్లీష్ మ్యాథ్స్ ఉంది ఇద్దరికి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. నిన్న ఏం చదివలేరు, ఎట్లా రాస్తారో ఏమో చూడాలి. అన్నం అయితే పెట్టేసిన, అన్నం అవుతుంది. ఆలుగడ్డలు కూడా ఉడికినాయి, చేసేస్తా. ఇది వచ్చేసి దోశ పిండి అయిపోయిందనమాట. కొంచెం పెసరట్టు పిండి, పెసరట్టు చేయడానికి దోశ పిండి ఉంటుంది కదా, అదే పెసరట్టు పిండి కొంచెం, ఒక కప్ అంతా దోశ పిండి, ఒక కప్ అంతా పెసరట్టు పిండి, అండ్ ఒక కప్ అంతా మొన్న వడలు చేసిండే కదా, నానబెట్టింది 2 గ్లాసులు నానబెట్టిన. కానీ ఆ రోజు చక్కగా తినలేము, దీంట్లో 2 గ్లాసులు పెట్టిండే, చక్కగా తినలేము అనమాట. ఉండే ఈరోజు అవి వడల్లాగా వేసేసిన, ఏమంటారు అదే వడలు లాగా కాకుండా బోండల్లాగా, అదే ఇట్లా వేసాక బజ్జీలు, చిన్న చిన్న రౌండ్ బజ్జీలు ఉంటాయి కదా, సో అట్లా పొంగనాల్లాగా వేసేసిన అనమాట. సో అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే తిన్నాం. ఇంకా వడల్లాగా చేసుకుంటూ ఒత్తుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుండే స్కూల్కి. సో మార్నింగ్ స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి అవి వడల్లాగా వేసినాం, అందరు తిన్నాం. అవే అయిపోయింది ఆ పిండి. కాకపోతే ఇంకా కొంచెం ఒక 2 దోశలు వస్తాయి కరెక్ట్గా చేస్తే. పెసరట్టు దోశలు 2 వస్తాయి, ఇవి 2 వస్తాయి, ఇంకా అయిపోతాయి. అవి మేబీ సాయంత్రం కలిసి చేసి పిండి అయిపోగొట్టేస్తాం. నానబెట్టి కూడా 2-3 డేస్కి ఎక్కువనే అయింది. అందుకే మళ్ళీ రేపటికి దోశ పిండి కావాలి కాబట్టి నానబెట్టేసుకుంటున్నాను అనమాట. వచ్చేసి ఆ రోజు చేసుకున్న చట్నీ తినేలేం, వేస్ట్. ఇంకా చేసిందే ఇంత, కానీ ఇంత కూడా తినలేం, ఇంకా పడేయాలి దీన్ని. అందుకే ఏదైనా తక్కువ చేస్తాను నేను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇవి బజ్జీలు నైట్ తెచ్చుకున్నారు, కానీ మా హస్బెండ్ వచ్చేలో పిల్లలు వండుకున్నారు. 4 ఉన్న దాంట్లో మా హస్బెండ్ ఒకటి తిన్నాడు, ఇంకా 3 అట్లే పెట్టిండు. ఇవి నేను చీమలు పడితే టోస్టర్ డబ్బాలు పెట్టిండే అనమాట. సో ఇప్పుడు ఇందులో బన్నులు తెచ్చిండు. ఈ బన్నులు పెట్టేటప్పుడు చూస్తే ఇవి అనిపించినాయి, లేకపోతే ఏమంటారు పాసిపోతుండే, అట్లే పెట్టేసి వదిలేస్తుండే. పిల్లలకి ఇస్తుండే, మార్నింగ్ గుర్తుకొచ్చలేదు, నేనే పెట్టిన టోస్ల డబ్బాల. ఇంకా అతను ఒకటే తిన్నాడు నైట్, ఫాస్టింగ్ కాబట్టి ఎట్లనో తిన్నాను. ఇంకా మా 3 బజ్జీలు అట్లనే ఉన్నాయి. తొందర తీసుకోవాలి. ఫ్రూట్స్ వచ్చేసి ఎక్కువ ఇక మేము వచ్చేసి యాపిల్, ప్రోమోగ్రనేట్ ఉంటాయి కదా, ఇవే ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట. సో పిల్లలు కూడా ఎక్కువ ఇవే పెడుతుంటా డైలీ. యాపిల్, ప్రోమోగ్రనేట్, లేకపోతే యాపిల్ క్యారెట్, ప్రోమోగ్రనేట్ క్యారెట్ ఇట్లా పెడతా. పిల్లలు ఏమో అందరు అవి తెచ్చుకుంటున్నారు, లడ్డూలు తెచ్చుకుంటున్నారు, మురుకులే. మా ఇంటి కూడా మురుకులే అని అడిగి కూడా చాలా డేస్ అండి. అందరు అవి తెచ్చుకుంటున్నారు, నువ్వు ఎప్పుడు ఇవే పెడతావు, మా టీచర్ కూడా ఎప్పుడు ఫ్రూట్సే తెచ్చుకుంటావారా అంటుంది అని అన్నారు. అన్న కూడా పర్వాలేదు, నేను ఫ్రూట్సే పెడతా అని చెప్పిన. చాలా వరకు ప్రిజర్వేటివ్స్ తగ్గించిన. కానీ అక్కడ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఇంకెవరన్నా మధ్యలో వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెద్దన్న వాళ్ళు ఎవరైనా కలిసినా వాళ్ళు కురుకురేలు అవి ఇప్పిస్తున్నారు. సో వాడు నాకు తెలియకుండా తినేసి వస్తున్నారు. కానీ నాకు తెలిసి మట్టుకు మా హస్బెండ్ కూడా అప్పుడప్పుడు ఇప్పిస్తున్నాడు. ఇంకెప్పుడో ఒకప్పుడు ఏమైతుంది అని, కానీ చాలా వరకు అయితే తగ్గించిన ప్రిజర్వేటివ్స్ పిల్లలకి. సో ఆ రోజు స్టమక్ పెయిన్ అన్నాడు కదా, ఇంకా ఆ రోజు ఈవినింగ్ కల్లా మంచిగా అయిపోయాడు. మళ్ళీ ఆడుకుంటా గ్రౌండ్కి వెళ్ళి అదే వాడికి మార్నింగ్ మీద తినేసరికి స్టమక్ పెయిన్ అట్లా అయింది. అంతకుముందైతే అసలు హాస్పిటల్కి పోతుండే స్టమక్ పెయిన్ల కోసం. అంటే అప్పుడు బిస్కెట్లు, కుర్కురేలు అవన్నీ పెడుతుంటాం కాబట్టి
ఇంకా పోతుండే. ఈ మధ్య అవన్నీ పెట్టట్లేదు, అయినా సరే స్టమక్ పెయిన్ వస్తుందని ఇంకా నేను మీద మీద తిన్నందుకే అరిగి లేకుంటుంది అనుకున్నా. ఇంకా అట్లనే అయింది. ఆ రోజు మంచి టీవీ చూసిండు, సినిమాలు చూసిండు, ఈగ మూవీ, రోబో మూవీ, వాళ్ళన్న లేకుండే కదా. ఇంక ఈవినింగ్ కానీ లడ్డు ఎప్పుడు వస్తాడు అనుకుంటే ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేసిండు. నేను చూడండి ఇయర్ బడ్కి ఛార్జింగ్ పెట్టినా కట్టగానే వెళ్ళే. ఇదంతా పడేసేయాలి, కవర్ నిండి మొన్ననే పడేద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయి వెళ్ళిపోయినాం. ఇవన్నీ తీసి ఎక్కడెక్కడ పెట్టేసుకున్న కాయ ఉంటే రేపు కొడతాయి. ఈ కాయ ఫస్ట్ చేసుకోవాలి, టైం కూడా వస్తుంది. ఫ్రిడ్జ్ లోపల చూడండి, ఇగో అది మొత్తం 7లో పెట్టిరనమాట. ఇది ఇప్పుడు నేను డౌన్ చేసిన గుడ్లు పెట్టిన ఆడ అత్తకపోయి వస్తలేవు. ఈడ కూడా ఒకటి అత్తకపోయిండే, ఈడొకటి ఉంటే 2 వచ్చినాయి వేసిన. సో ఇవి తీద్దాము, అత్తకపోయినాయి, ఇంకొకటి వేద్దామని చూస్తే లోపలనే పగిలింది. అది పగిలిన కడిగో ఇదంతా అట్లే ఉండిపోయింది. మిగతాది ఒకటి వేసిన. ఇదేమో వస్తలే, ఇంకోసేపు బయట పెడితే కూలింగ్ దిగుతుంది కదా. ఇది తీసినాక ఇంక దీన్ని తోమిద్దామని చెప్పి పెట్టిన. చిన్నోడు మా పెద్దోడు ఫ్రిడ్జ్ చూసేసారు లోపల, అది అక్కడ తిప్పుతుంది ఇక్కడ తిప్పుతుంది. మస్తు సార్లు చెప్తా పిల్లలకి అవన్నీ తిప్పకుండి హైలో పెట్టకుండి అని. ఎప్పుడు పెట్టిరా గుడ్లు అతుక్కపోయినాయి. సో బాక్స్ అయితే కట్టేసుకున్న, ఇద్దరికి అయిపోయింది. ఇంకొంచెం రైస్ అయితే ఉంది, మేబీ మా హస్బెండ్ తింటే అయిపోతుంది. ఎట్లనే ఇప్పుడు అతను ఆలు తినడం చెప్పిన కదా, గిష్యూలు అనుకుంటా వండుకునే వరకు టైం పడుతుంది. అందులో పిజ్జా అనేది ఏంటి ఆకలేని ఊర్లోడు. అన్న కూడా పొటాటో కర్రీ అయితే అయిపోయిందనమాట. సో ఇట్లా చేసుకొని చాలా డేస్ అయింది, తిందామని ఇట్లా చేసుకున్నాం. వాళ్ళు ఒకవేళ సాయంత్రం మేబీ చెప్పలేను, ఒప్పుకుంటే చేస్తే లేకపోతే లేదు. వాళ్ళు ఒకవేళ సాయంత్రము చపాతీలు అదే ఫిష్ ఏదైనా ఫ్రై లెక్క చేసుకొని చపాతీలు కనుక ఏమని చేయమంటే అందులో కూడా బాగుంటుంది. అది మంచి రైస్లోకి బాగుంటుంది, చపాతీలో పూరీలో కనుక బాగుంటుంది. పూరీలు ఎక్కువ చేయను నేను, చపాతీలే. అండ్ ఇంకోటి ఈరోజు స్నాక్స్ లేవు వాళ్ళకి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్నాక్స్ తినే టైం ఇవ్వరు. యాక్చువల్లీ వాళ్ళకి డైలీ కూడా ఏం టైం ఉండదు. స్పెషల్ క్లాస్ ఈవినింగ్ స్కూల్ అయిపోయాక 5:30 వరకు క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు కూర్చున్న వాళ్ళకి ఒకటే స్నాక్స్ తెచ్చుకొని తినమంటారు. ఇంటికి వెళ్ళే వాళ్ళకి స్నాక్స్ ఏమి ఉండదు. కానీ మేము స్కూల్కి ఒకవేళ 5-6 మినిట్స్ 5-10 మినిట్స్ కనుక ఒకవేళ లేట్ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో వాళ్ళు మేము వచ్చేదాకా ఈవినింగ్ వచ్చేటప్పుడు కూర్చొని స్నాక్స్ తింటారు. స్పెషల్గా స్నాక్స్ పీరియడ్ అయితే ఏమి ఉండదు వీళ్ళకి, ఓన్లీ నర్సరీ ఎల్కేజీ యూకేజీకి వరకే ఉంటుంది, ఫస్ట్ నుంచి ఉంటుంది అనమాట. సో అందులో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అసలుకే మాకు టైం ఉండలేదు, ఏమొద్దు స్నాక్స్ అన్నారు. అందుకే టిఫిన్ బాక్స్లో ఒకటే పెట్టుకున్నాను అనమాట. స్నాక్స్ ఏం పెట్టుకోవట్లేదు ఈరోజు, సడన్గా గుర్తుకొచ్చిన స్నాక్స్ పెట్టుకుందాం అనే టైంకి నిన్నగాని చెప్పిండు మాకు టైం ఉండలేదు వద్దు అన్నాడు అనమాట. సో బాసులు ఒకటి తోమేస్తే ఆ టైం కూడా అవుతుంది, ఇంకా 20 మినిట్స్ ఉంది నాకు. వర్క్ అంతా అయితే అయిపోయింది, అన్నీ తోమేసుకున్నా, రెడీ కూడా అయిపోయి 5 మినిట్స్ అయింది ఫోన్ చేసి, ఇంకా వస్తున్నా అనే దాంట్లో ఉన్నాడు. 2-3 మినిట్స్ అయిపోయింది, 4 మినిట్స్ అవుతుంది. అయినా వాళ్ళకి ఇంటికి దిగడానికి కూడా టైం పడుతుంది. పాడుకుంటా దిగుతారు. ఏమేమి ఉన్నాయి, రొయ్యలు, చేపలు, రొయ్యలు అంతేనా? నేను కిచెన్ నీట్గా పెట్టేసి వచ్చిన గబ్బు లేపి గబ్బు లేపకే బయట వేపిస్తావా? రొయ్యలు కడిగి పెట్టు. ఫిష్ ఫ్రై కూర బయట వేసుకుంటారా? జస్ట్ ఇంట్లోకి వచ్చిన వర్షం స్టార్ట్ అయింది. ఇంట్లో కూడా రాలే, జస్ట్ వస్తున్నా అంతే. ఇంకా టిఫిన్ బాక్స్ కూడా బయటనే ఉంది, కాలు కడుకుంటున్నాం, వర్షం స్టార్ట్ అయింది. ఇవన్నీ ఆరలేవు. అర్ధ గంట అయిపోయింది అది. వస్తున్నా అని 35 నిమిషాల తర్వాత వచ్చిండు. గలీలో తిరుగుకుంటా, ఆఫీస్ రూమ్ కూడా కూర్చుంటా ఉన్నా కానీ తిని ఇంకా అసలు వర్షం ఏం పెద్ద వాడేటట్టు కనిపిస్తలే, బట్టలే మారలేదు. స్పెషల్గా అడిగిపోయింది, ఇంకా పోయిందంట. ఇప్పుడు వచ్చిండు. టిఫిన్ బాక్స్ కూడా బయటనే ఉంది. టిఫిన్ బాక్స్, ఫిష్లు. అది కడిగిపించినవా? కర్రీ చేయాలా? చేపలు అవి ఇచ్చిన వాడి నన్ను వెయిటింగ్ చేసుకుంటూ కూర్చుండు. 10 నిమిషాలు అంటే ఏమన్నా అనుకోవచ్చు, 35 నిమిషాలు. ఎగ్ రైస్ తీసుకపోయినా దన్న తినేసిరు వాళ్ళు పోయిన 20 మినిట్స్లని.
తీసిన మళ్ళీ వేసిన అస్సలు ఆరేలేవు. వర్షం కూడా ఇట్లా పడింది. ఇట్లా మార్నింగ్ వేసిన కానీ ఈరోజు వెదర్ చల్లగా ఉంది. ఎండ బాగుంటే అయిపోతుండే. మరి ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉండాలి. ఏంది అన్నీ తలకాయలు పట్టుకొచ్చుకున్నట్టున్నావు? చాలా గంతే మీకు. అది కూర చేస్తావా? ఇది ఫ్రై. సార్ ఎక్కువ పోయిన సార్లాకే ఎక్కుంది. పిల్లలు కూడా బాగా తిన్నారు మంచి ఇష్టంతో. ఎగ్ రైస్ చేసి ఖతం అయిపోతుంది. ఎగ్ చేసిన నీకు కూడా ఉంది. తమరు ఇంకా వద్దంటారే కదా, నాకేం వద్దు వాళ్ళకి ఒకటి చేసుకోవో అన్నావు కదా. నేను పాపం ఆలుగడ్డ తిన్నాడు అని చెప్పి నేను చేసిన. లేకపోతే ఆలుగడ్డనే తినుకుంటూ ఒర్లుకుంటే తినుకుంటూ ఉంటుంటుంది. లేకపోతే ఇది చేసేదే నా పానే తింటుంది. చెయ్యి ఫస్ట్ అనుకో. కారం పొడి, ఉప్పు. నిన్న చదివిలేరు ఎట్లా రాసిర్రా ఎగ్జామ్ అంటే 2-3 అయినాయి అని అంటాడు వినగాడు. నిన్న అయితే నాకు అన్నీ వచ్చు, వాళ్ళందరికీ వచ్చు. వాడు మళ్ళీ ఏమంటాడు, నిన్న బుక్కుల్ని చదువుకోరంట. నేను నిన్న చదవకుండా పోయినందుకే ఈరోజు పర్ఫెక్ట్ రాసిన అంటాడు అతని. అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఎవరు చేసిండు అనుకుంటుండో. చూడు నీళ్ళు ఇంకా చాలా ఉన్నట్టుంది. నీళ్ళ క్వాంటిటీ ఇందులో. నీళ్ళు ఆల్రెడీ ఇడిస్తుంది. అవంతా ఇందులో వేసుకో. నీళ్ళు పోయినాక అవి పొట్టి ఉంటే ఫ్రై కొంచెం తొందరగా అవుతుంది. అయితే కూరలాగా అవుతుంది. చాయ్ చల్లుతుందప్ప, చాయ్ చల్లుతుంది పక్కది. ఏమన్నాడు? వాళ్ళే వాళ్ళకు నేను వేసుకుంటున్నాను. గుండెని పెట్టిండు కదా అయ్యేకి వీడి పేరు. ఏ గుండు అంటాడు. వర్షం పడుకుంటా పోకుంటా ఉంటుంది. ఇదంతా పచ్చిగా ఏంది ఇందాకే 2-3 టైమ్స్ ఏంది పడుతుంది పోతుంది. మళ్ళీ ఇంకోసారి పడేటట్టే ఉంది వెదర్ చూస్తే. కొన్ని ఇవ్వవా? ఇది నేను తీసుకుంటా. 5 నువ్వు కూడా నావి నేను తర్వాతకి ఇస్తా. ఇప్పుడు మీవి నాకు ఇయ్యరు. 5 అంటే 5 ఇచ్చిండు గప్పు కొడుకు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కర్రీ అయితే చేయించుకున్నారు అన్నమాట. కర్రీ అండ్ కింద వచ్చేసి రొట్టెలు తెచ్చుకున్నారు, జొన్న రొట్టెలు. చూడండి నిన్నంతా ఫాస్టింగ్ ఉన్నా సరే ఈరోజు వంట చేసుకొని ఇంకా తినేయలేను. వడలు తిన్న తర్వాత చాకోస్ తిన్నా. ఇప్పుడు కూడా మళ్ళీ చాయ్ పోసుకొని చాకోస్ వేసుకున్నా. మళ్ళీ అన్నమే తినలే. నిన్నంతా ఇంకా ఫాస్టింగ్ ఉండే. ఈరోజు కూడా అట్లే అయిపోయింది. అన్నం ఇంకా తిందాం అనుకున్నా 3:30కి అట్లా. మళ్ళీ ఇట్లా చాయ్ తాగుతా కదా, మళ్ళీ అన్నం తింటే హెవీ అయిపోతుంది అని చెప్పేసి వదిలేసిన. ఇంకా నైట్కి ఒకటేసారి తింటా. నాకు తెలుసు వాళ్ళు రొట్టెలు అదే ఫిష్ ఉంటే ఏదో ఒకటి రొట్టెలని చపాతీని అడుగుతారని. ఇక నేను అనుకున్నట్టే వాళ్ళే అతను ఫిష్ కర్రీ చేయించుకొచ్చుకున్నాడు బయట. అండ్ రొట్టెలు కూడా తెచ్చేసుకుంటూ ఇంకా నాకు తెలిసి ఇంకా అంతే వాళ్ళు ఎట్లా తినేస్తారు. ఇంక నేను దాన్ని ఒకవేళ అడుగుతారేమో నాకు ఇంట్రెస్ట్ అనుకుంటే చేద్దాం చపాతీ అనుకున్నా. లేకపోతే ఆ కర్రీ మాస్తుంది నాకు రేపటి కూడా వస్తుంది. రేపన్నా సరే చేస్తే లేకపోతే నా ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది, అది డిపెండ్ అయ్యి. లేకపోతే అన్నం వేసుకొని అయితే తినేస్తా. సో ఇంకా వాళ్ళకు కూడా ఫిష్ కర్రీ ప్రాన్స్ ఫ్రై కూడా చేసి ఫ్రై అంటే కలిపి పెట్టిండు. చెయ్యాలి దాన్ని. చూడండి మస్తున్నాయి. ఇది కర్రీ, అది ఫ్రై. రేపటి కూడా వాళ్ళకి అవే అయిపోతాయి, నాకు అవే అయిపోతాయి. మేబీ రేపు తక్కువ పడవచ్చు, చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అన్నం ఒకటేస్తే సరిపోవచ్చు, చెప్పలేము. ఆ కర్రీలోకి ఇంకేదైనా కర్రీ పప్పు గిప్పని చేయమన్నా అని అడిగినా కూడా అడుగుతారనమాట. అడిగితే చేయాలి. కర్రీస్ అయితే నేను అట్లే పెట్టినా కాబట్టి నేను ఒకసారి వేసుకుంటే ఆలు కర్రీ నేను ఒక్కదాన్ని తింటే కదా 2 days దాకా వస్తుంది నాకు ఆరామ్సే. ఇంకా వాళ్ళు ఫిష్ది ఇంకా ఇప్పుడు తెచ్చిండు, నైట్కి ఒక పూట తింటారు, మిగతాది అట్లే ఉంటాయి. ప్రాన్స్ ఫ్రై ఇంకా అదంతా రేపు వాళ్ళు తింటారు అనమాట. చిన్నది తెలియని అని తెచ్చుకున్నా.
అండ్ మార్నింగ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అంత బాగా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయలేకపోయినా అన్నాడు విన్నుగాడు. కాకపోతే మ్యాథ్స్ బాగా రాసిన అన్నాడు. మ్యాథ్స్ బాగానే వేస్తాడు వాడు. సో మ్యాథ్స్ అన్నీ వేసినా మార్నింగ్ ఇంగ్లీష్ ఒకటే కొంచెం మంచి రాయలేని అన్నాడు. అండ్ రేపు నాకు తెలిసి ఈవీఎస్ ఉండొచ్చు. ఈవీఎస్ ఇంకా కలరింగ్ ఇంకా జీకే అవన్నీ నార్మల్గా పెడుతుంటారు కదా. సో ఇంకా అవన్నీ ఉండొచ్చు. ఈరోజు బుక్స్ తీపియాలి వాళ్ళకి. అండ్ ఈరోజు బయటకు కూడా పంపాను. మేబీ వర్షం మళ్ళీ పడేటట్టు కూడా ఉంది. నిన్న వచ్చు అనుకుంటున్నారు. నాకు కూడా ఓపిక లేకుండే కదా, ఇంకా ఉండలే పోకోక అని చెప్పేసి గ్రౌండ్కి పంపించిండే. ఫుట్బాల్ ఏం ఆడిండంట పిల్లల జమ్మకి, ఆడ పెద్ద వాళ్ళ జమ్మకి. ఈరోజు కూడా పోదాం నాన్న అన్నాడు. అన్న వాళ్ళ దగ్గర ఆడుకుంటా ఫుట్బాల్ అని. కానీ పంపను, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. నిన్న వదిలేసినట్టు ఈరోజు వదిలేస్తే ఇంకా అంతే, ఎగ్జామ్లలో మార్క్స్ తక్కువ వస్తాయి. ఈరోజు కొద్దిసేపు ఇప్పుడే వచ్చారు, టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళతో కూడా చాయ్ తాగి ఇప్పుడే కదా వెళ్ళిండు. నేను కొద్దిసేపు కూర్చొని చదివిపిస్తా వాళ్ళకి. అండ్ ప్రాన్స్ ఫ్రై ఉంది, అది ఒకటి చేయాలి నేను. అన్నం కూడా ఉంది, అన్నం చూసి చేయాలో లేదు. వీళ్ళు రొట్టెలే తింటే ఇంకా అన్నం తినరు, తక్కువ అనమాట. ప్రాన్స్ ఫ్రై అయితే ఉంది, మధ్యాహ్నం చేసి పెట్టిండు. అదే స్కూల్ నుంచి రాగానే అప్పుడు కడిగి పెట్టిండు కదా, అప్పుడు చేసి పెట్టిండు. అప్పటి నుంచి నాకు చేయమన్నాడు, నేను చేయకుండా ఊరికే కూర్చున్నా. చేయాలి, అదొకటి ఫ్రై చేయాలి. బాగా తింటారు పిల్లలు కూడా, బాగా తింటున్నారు అది. అప్పుడు నేను నాన్ వెజ్ తినేటప్పుడు కూడా దాన్ని తింటుండే, 1-2 సార్లు ఏమో తిన్నా అంతే. స్వీట్ ఉంటుంది కదా అది పెద్దగా, కానీ బాగానే ఉంటుండే. ఇంకా బంద్ చేసినాక ఇంకా మొత్తంకి ఇది అయిపోయింది. అయినా సరే నాకు ఏది తినబుద్ధి కాదు లేవన్నీ. ఇది మూతి పెట్టినవరా, బంక గట్టిగా అయిపోయింది, వస్తలేదు. తినిపి అంటే మొత్తం ఓపెన్ చేసి ఇస్తున్నా మధ్యలోకి. నువ్వు ఎట్లా రాసినావు ఎగ్జామ్స్ ఈరోజు? మార్నింగ్ అంత బాగా రాసలే నిన్ను, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ బాగా రాసినావా? ఈరోజు చదువుకోవాలి ఖచ్చితంగా. ఆయన చిన్నోడు బుక్స్ తీపి మమ్మీ చదివి మమ్మీ అని అడుగుతాడు. వినగాడు అడగాడు కానీ మీరు మస్తు అడుగుతాడు. బుక్స్ తీపియే చదివియే అంటారు. తీపిస్తా ఈరోజు, సరేనా? ఈరోజు తీపిస్తా బుక్స్, చదువుకుందాం ఈరోజు ఒకసేపు బొమ్మలు చూడండి పోండి. ఇద్దరు పాటలు చూడండి ఎట్లా పాడుతారో. ఇద్దరు కలిసి ఒకటే టోన్లో మంచిగా పాడారు. అప్పుడు రికార్డ్ చేద్దామని వెళ్ళిన, అసలు ఆ పాట అర్థమైంది మీకు అసలుకి? ఆయా షేర్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వాళ్ళు పాడుతుంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యి ఆయా షేర్ పాటలు పాడుతున్నారు. దోశలు కావాలంట, దోశలు తినాలని ఉంది మమ్మీ ఏ అని అడుగుతుండు విన్నుగాడు. అది నిన్నటిది ఉంది కదా కొంచెం, అది వేసేస్తా. దోశ పిండి అయిపోతుంది. అండ్ రేపటి దోశ పప్పు కూడా నానబెట్టిన కదా, అది పట్టుకొని వాళ్ళకి ఫ్రై చేసి అన్ని వరకు టైం ఎట్లా అవుతుంది, పోయి పనులు చేసుకుంటా. ఇద్దరికైతే ఒకటి ఆమ్లెట్ దోశ, ఒకటి పెసరట్టు ఉండే. సో కొంచెమే పిండి ఉందన్న కదా, సో ఇట్లా పెద్దగా వచ్చినాయి అనమాట. 2 వేసేసిన, తింటున్నారు. అండ్ చూడండి దోశలు కూడా చూడండి, ఎక్కడ పోకుండా మంచిగా వచ్చినాయి. సేమ్ ఇది కింద పెసరట్టు ఎట్లా వచ్చిందో ఈ దోశ కూడా అట్లే వచ్చిండే అనమాట. గుడ్డు తెరతలా పోదునా. ఈ గబ్బు కొడుకు పప్పలా పెట్టాడు. నాకు పప్పులు ఎవరు పప్పులు వద్దంటాడు అతన్ని. అది దోశ పెనము పోయింది వస్తలే అంటుండే కదా. సో మొత్తం రౌండ్గా పెద్దగా వేసిన, కొంచెమే ఉందని పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ పోకుండా. పోయింది అనుకుంటే అదే రిపేర్ అయిపోయి మంచిగా వచ్చేటట్టు ఉన్నాయి దోశలు. మంచిగా దీని నిండా వేసిన, దీని నిండా వచ్చింది. లేకపోతే ఓన్లీ మధ్యలో కాడికే వస్తుండే. రౌండ్ ఉంది కదా, ఇంత చిన్న వస్తుండే. ఇప్పుడు రౌండ్ వేస్తే కూడా 2 మంచిగా పర్ఫెక్ట్ వచ్చినాయి. యాక్చువల్గా నేను ఎక్కువ శాతం ఆయిల్ అనేది వెయ్యను. కుసోని తినరా, కసు కొట్టిన నేను. కుసోని తిను, ఇల్లంతా చేయకు, తినేసి బుక్స్ తీయండి. కుసో చిన్నోడా, వద్దు నువ్వు కుసో, అది ఇల్లంతా పడుతుంది. చిన్నోడా కూసో, చిన్నోడా కూసో.
సో చూడండి మరీ అంత దొడ్డు కూడా లేవు, సన్నంగా బాగా వచ్చినాయి. నేను ఎక్కువ శాతం ఆయిల్ అనేది వేయను అనమాట. సో ఇప్పుడు మంచిగా ఆయిల్ వేసిన, రౌండ్ మంచిగా ఆయిల్ వేసిన, ఏమో పర్ఫెక్ట్ అయితే వస్తున్నాయి. మళ్ళీ రేపు పిండి పడితే చూస్తా కదా, రేపు కూడా వేసి చూస్తా. మళ్ళీ ఇది కొత్త పిండి రేపు పడితే, సో ఇది అయితే వేసి చూస్తా. ఇది కనుక మంచిగా వస్తే ఇంక దోశ పెన్నం రిపేర్ అయిపోయినట్టుగానే, అంటే పోయింది అనుకుంటే అట్లా వేసుకుంటూ ఉన్నట్టుగా ఆయిల్ మంచిగా పోసుకుంటున్నట్టుగా వచ్చేస్తుంది. అరే అట్లా కొట్టాకరా నువ్వు, పట్టవన్నీ. చిన్నడా నువ్వు కూర్చొని తిని బుక్కులు కూర్చో. లేవు అట్లా పండుకొని తినొద్దు, లేవురా ఇన్సతాయిస్తారా నాయన. 6 దాటిందిరా, నేను వంట చేసుకోవాలి. తిన్నుర్రి, నీకు అంతా నేను తర్వాత చెప్తే. నీ చిన్నడిగా అంత పడేస్తున్నావురా, తిను కూర్చొని తిను ఒక దగ్గర, కింద పడేయకుండా తిను. గుడ్డు ఒకటే ఉండే, పొద్దున 3 గుడ్లు 4 గుడ్లు ఎగ్ రైస్ చేసిన, ఇప్పుడు ఒకటి ఉంటే చాలా రోజుల నుంచి అడుగుతుండ్రు ఎగ్ దోశ అని. సో మళ్ళీ రేపు ఎగ్స్ తెస్తే మళ్ళీ రేపటి నుంచి ఇంకా ఎగ్స్ దోశలే తింటాడు వాడు ఎక్కువ. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్రై పెట్టేస్తా. ఇదేందో పోయి మొత్తం పెట్టుంటుందో ఇట్లా మొత్తం పోతుంది మధ్య. మా అమ్మ వాళ్ళ ఇంటి ఇట్లా ఉంటుంది, మొత్తంగా పెడితే ఆఫ్ అయిపోతుంది. ఇది అట్లా అవుతుంది. సో ఇది వచ్చేసి ఫ్రై అయితే అవుతుంది, ఇంకా ఎన్ని చేసేటివి. సో అట్లనే దోశపిండి కూడా పట్టేస్తున్నాం అనమాట. ఫ్రై అవుతుంది, దోశపిండి కూడా పట్టేస్తున్నా. చిన్నవి గిన్నె అనుకుంటున్నా, చదవకుండా ఉండకు, రివిజన్ అయినా చేసుకోపో ఉన్నాడు. చిన్నవి అంటున్నా చదువుతాడు. ప్రాక్టీస్ చేస్తారు, ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసి రేపు ఎగ్జామ్ అవన్నీ కంప్లీట్ అయినాక అప్పుడు లుసిడో రాయి పో. రేపటికి చట్నీ కూడా వేసేస్తాం, మళ్ళీ పొద్దున ఉడుకులాట అవుతుంది. ఇంకే పిండి పెట్టేసి చట్నీ కూడా వేసేస్తా, అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి. దోశ పిండి అయితే అయిపోయింది, ప్రాన్స్ కూడా అయినాయి, ఇంకొక బాగా చేసిన, ఇంకెన్ని అన్నం ఉన్నాయి. అండ్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. పచ్చడి చేద్దామంటే పల్లీలు అయిపోయినాయి. పల్లీలు లేవు, మా హస్బెండ్ ఫోన్ చేసి తీసుకురా అని అందాం అన్న టైంకి నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. అప్పుడెప్పుడో మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు పల్లీలు ఇచ్చిండే, అది దీని కిందనే వేసేసిన, అట్లా మూట కట్టేసిన. ఎత్తికి చూస్తా ఇదే అనుకుంటుంది, ఇంత దుమ్ము పట్టినాయి చూడండి. దీని కింద వేసి వదిలేసిన నేను, ఇంక ఇట్లే పల్లీలు కూడా ఉండొచ్చు, చూడాలి. ఇంకా పొద్దున ఉగ్రాన్ని చేయని ఇవన్నీ మోసుకొచ్చారు, కానీ ఇంక పిండిలు ఉండే కదా అని నేను అంతా వడలేసిన. ఇవే అనుకుంటా పల్లీలు ఉన్నాయి కానీ కొన్ని బూజు పట్టిపోయింది. పైన బూజు పట్టిన లోపల పల్లీలు అయితే మంచిగా ఉంటాయి కదా. సో మస్తు ఉండే, ఇన్ని ఆనం ఉండే, ఆల్మోస్ట్ కొట్టిన అసలు నా దీనిపైన ధ్యాసే లేదు. లేకపోతే ఈ పాటు కొట్టే అయిపోతుండే. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవే కొడతాయి. ఇప్పుడు ఇవే కొట్టి చట్నీ వేస్తాయి, అసలు ధ్యాసే లేదు దీనిపైన. సో ఇవి కూడా ఒక దాంట్లో పెట్టేద్దాం. రొట్టెలు కర్రీ చూడండి. అప్పుడు నేను నాన్ వెజ్ తినేటప్పుడు అయితే ఈ గ్రేవీ మస్తు తీసుకొని తింటుంటే బాగా టేస్ట్ ఉంటుండే గ్రేవీ. ఇట్లా ఫ్రైలు బాగా తింటుండే, ఫ్రైలు ఉంటే చాలు, తెల్లన్నం ఉంటే చాలు వేసుకొని మస్తు తింటుండే. ఫిష్ ఉన్న రోజు ఫిష్ ఫేవరెట్ ఉంటుండే, ఫిష్ చికెన్. ఇప్పుడు లేదు, దీనైతే ఇందులో వదిలేస్తా. దీనికి మళ్ళీ సపరేట్ గిన్నెలు ఏమొద్దు, ఇందులో పెట్టేస్తా. ఏందిరా చిన్నోడా, నువ్వు దెబ్బలకు వచ్చినా చూడు, ఖచ్చితంగా కొడతా చూడు నీటిని. అందుకటే రాసుకుంటా చదువు. రఫ్ నోట్ తీసి రాయమని చెప్పింది, అందుకే రఫ్ నోట్ తీసి రాసుకుంటా చదువు. అట్లే చదువుతారా రా, కూర్చోరా కింద, రఫ్ నోట్ పెట్టుకో ముందలా. నువ్వు కూర్చో, నువ్వు ఫస్ట్ రఫ్ నోట్ ది, కింద కూర్చో. నేను వచ్చి ఇడనే ఉంది కదా రఫ్ నోట్ నీది, రాసుకుంటా చదువు. ఫ్రై అయితే అయిపోయింది, పల్లీలు ఒలుచుకుంటున్నా. ఇవన్నీ పల్లీలు ఒలుచుకొని చట్నీ వేస్తే బాసనలో ఉంటే పని ఎంత అయిపోద్ది. ఇంకైతే వెళ్ళినాయి, రేపు కరెక్ట్గా
మా హస్బెండ్ వచ్చిండే, మా హస్బెండ్ నేను కలిసి దన్నదనే తీసేసినాం. సో పచ్చడి అయితే అయిపోయింది. ఇక ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు అన్నీ ఇందులో వేసేసి మిక్సీ పెడతాను అనమాట. అందుకనే తాలింపు ఏమి ఇవ్వను, అట్లే వదిలేస్తా. మంచిగా ఒక 2-3 డేస్ ఈజీగా వచ్చేస్తాయి. వాడు తింటలేడా? ఏం అట్లా తిరుగు చూడు. మంచిగా ఎంత ప్రాన్స్ ఉడికిందా బాగా? అట్లా తిరుగుకుంటూ తింటారా? ఆడి పొట్ట చూడు ఒకసారి. తినడా? పొట్టలు ఎవరున్నారా? తినడా? వెజ్ని ఇంత దూరం పెట్టిరు, నాన్ వెజ్లు అన్ని దగ్గర పెట్టుకోరు. చికెన్ అన్ని కలిపి తిను తిను మంచి తిను. ఎవరైనా వచ్చేసి బాసలు తోమేసేయాలి. బాసలు ఒకటి తోమి, ఈ బాసలు తోమిలోకి మళ్ళీ ఆడ బాసలు వస్తాయి, అవన్నీ తినేసి వచ్చింటాయి అనమాట. అవన్నీ క్లీన్ చేసినాయి కానీ నాకు ఎందుకు తినబుద్ధి అయితే లేదు. తినాలి అనిపిస్తే కొంచెం తింటా పాలతోటి, లేకపోతే లేదు. అండ్ రొట్టెలు తింటున్నారు, అన్నం కూడా ఉంది. సరిపోతుంది తెలిసి, చూడాలన్నాం ఒకసారి. సరిపోద్దానే రొట్టెలు తినలేరా? రొట్టెలు అంతా కూర చల్లుకొని వచ్చినావు. అన్నం తింటే తినేసేయండి, నేను పెడతా కావాలంటే. వాళ్ళు మొత్తం తింటే అప్పుడు అర్థమవుతుంది అన్నం పెట్టాలో లేదో అని చెప్పేసి. అన్నీ అయిపోయినాయి, వీళ్ళు తినకుండా ముచ్చట పెట్టారు. ఏమి ఇవే నాళ్ళొల్లి తిని లేస్తారా? టైం చూడండి 8 దాటింది. షబ్బా తిన్నారా వాళ్ళు మంచి కడుపు నిండా ప్రాన్స్? ఏమిరా కానివ్వండి. అది తిన్నాను, మొత్తం కూరట్టిచ్చినావు. ఆయన వద్దు నాకు. ఇక ఇదంతా కూరనే. నువ్వు అన్నం వేసుకుంటావు, ఇంకొంచెం తింటే చాలు అంతే. తినేసి అన్నీ ఒకసారి తోమచ్చు, మళ్ళీ తర్వాత కాకలు అయితే ఎప్పుడో ఒకప్పుడు కొంచెం తింటా. మరి నిన్నటి నుంచి తినకుండా ఉన్నావు కదా. టిఫిన్ చేసిన 2 సార్లు చాయ్ తాగిన, చాకర్స్ వేసుకొని అంతే. తింటా ఎంతకన్నా తినేసి అది దోమేసి ఎడిటింగ్ చేసుకొని వండుకోవాలి. అసలు లైట్ ఉన్నప్పుడు నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా, అతను ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉండేసి, నా ఫోన్ తీసుకుని మేము చేసుకుంటూ ఉండే వరకు లైట్ బంద్ చేసి వచ్చి తీసుకున్నాను. ఇయర్ బడ్స్ ఇటు ఉన్నాయి చూడు. సో ఇంకా అంత పనులు అయితే అయిపోయినాయి. టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? 9 అవుతుందంట. ఇంకా తినేసిన తోమేసిన అన్ని పనులు అయిపోయినాయి. ఎడిటింగ్ ఒకటి చేసుకొని వండుకోవాలి. వీళ్ళు చూడండి 9 అయింది, రోజు ఇదే కథలు చేస్తారు. పొద్దున లేవమంటే ఏడుస్తారు, మమ్మల్ని వండుకొని పండుకొని ఇవ్వండి. ఎప్పుడు ఒకప్పుడు లేస్తావు, రోజేం లేవవురా నువ్వు. చూద్దాం రేపు ఎవరు తొందర లేస్తారు. ఓకేనా? సో ఇంతే ఇవాళ వీడియో. బాయ్. చూద్దాం.